పదం కాకుండా సమతుల్యంగా ఏదైనా అసలు ఫుడ్ ఉంది తగినంత ఎక్కువ తీసుకుంటే జీర్ణం కావడం లేట్ అవుతుంది, గ్యాస్ ఉత్పత్తి అవుతుంది ఆటోమేటిక్గా. ఇదంతా ఉబ్బరం వచ్చేస్తుంది, పొద్దున్నే లేస్తుంది, పొట్టంతా ఇదిగా ఉంటుంది, ఇట్లా కదులుకోవాలి అంతే. నిద్ర తగినంత, అట్లాగే చేసే పని కూడా ఎంత చేయాలో అంతవరకే. ఇలా ప్రతిదీ కూడా. ఇప్పుడు ఓవర్ ఎక్సర్సైజ్ శరీరం బాగా నష్టపోతుంది. ఎందుకు అరుగుతుంది? జాయింట్స్ బాగా అరుగుతాయి, శరీరంలో శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఓవర్గా చేస్తే నువ్వు తిండి క్యాలరీస్ 2000, నువ్వు చేసే వర్క్ 3000, నీ శరీరం నశిస్తుంది, శరీరంలో రెసిస్టెన్స్ స్కోర్ తగ్గిపోతుంది. అందుకని మనకు భగవంతుడు దాంట్లో భగవద్గీతలో చెప్పిన పదం ఏంటంటే అతి సర్వత్రా వర్జయే. అతిగా ఏది చెయ్యొద్దు, నువ్వు మాట్లాడకండి, ప్రతిదీ ఏదైనా సరే. చాలామందిని శరీరాన్ని పట్టించుకోకుండా నేను సేవ చేస్తానని ఎక్కువగా వెళ్ళి చేసుకుంటాను, కానీ శరీరం త్వరగా దెబ్బతింటుంది. ఆ సేవ చేయడంలోనే దాంట్లో ఆ పనిలో పడిపోయి సరైన టయానికి భోంచేయకపోవడం ఒకటి, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆ తినేటప్పుడు కూడా ఆత్రంగా తీసుకోవడము, గబగబాగా తీసుకోవడము, ఇవన్నీ నష్టాలే. అందుకని దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఏదైనా కూడా ఎంత అవసరమో అంతే. కొంతమంది వేరే వాళ్ళతో బంధాలు అంటే వీటి విషయంలో కూడా ఒక్కొక్కరికి పోయి అంటే వాళ్ళ మెప్పు పొందేదానికి అతిగా చేస్తారు. పోయి వాళ్ళకి అవసరం లేకపోయినా అతిగా పనిచేసి వస్తుంటారు. తర్వాత వాళ్ళు మనకు వచ్చి చేసేవాళ్ళు మామూలుగా చేస్తారు. అక్కడే నేను అంతగా చేసి ఇటు చూడు ఊరికి అక్కడ వచ్చి ఏం చేసినా పోతా ఊరిక. మరి నువ్వు అతిగా చేయడం వల్లనే కదా, లేకపోతే నీకు చేతనైన కాడికి చేసి. అందుకని ఈ పదాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి. అలాంటివి చాలా ఉన్నాయి మనకు. జ్ఞానానికి దగ్గర కర్మాణం. జ్ఞానం తెలుసుకో, నీ కర్మలు దగ్గరైపోతాయి. అందులో భగవద్గీతలో అవే ఉండేది. భగవద్గీత అనేటువంటిది ఒక మోటివేషనల్ స్పీకర్లు చెప్తుంటారు కదా, అది దాన్ని ఏమన్నా చూడంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం అని చెప్పచ్చు. మన వాళ్ళందరూ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు పెడుతున్నారు కదా. ఇంపాక్ట్ వాళ్ళు కానీ ఇంకా చాలా సంస్థల వాళ్ళు ఏంటి, నీ యొక్క వ్యక్తిత్వాన్ని సరి చేసుకోవడమే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అంటే. అలాంటి ఆ వ్యక్తిత్వాన్ని సరి చేసుకునేటువంటి ఒక చిన్న పుస్తకం ఏంటంటే భగవద్గీత. మొత్తం మోటివేషనల్ స్పీకర్స్ భారతదేశంలో ఎవరెవరైతే జ్ఞానబోధ చేస్తూ ఇలా ఉండాలని పిల్లలకు బోధిస్తూ ఈ మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైనా సరే భగవద్గీత చదివే వాళ్ళు ఆ స్పీచ్ ఇస్తారు. మీరు గమనించుకొని చూడండి, ఎక్కడైనా వాళ్ళు భగవద్గీతలో ఉన్నటువంటి విషయం కాకుండా వేరే ఏది అక్కడ ఉండదు. ఖచ్చితంగా దాన్నే ఫాలో అవుతారు ఎవరైనా. అందులో ఉండేటువంటి పదాలే తీసుకుంటారు. అందుకని భగవద్గీత ఎందుకు మన వాళ్ళు ప్రామాణికంగా మనం తీసుకోవాలి అంటే మన జీవితానికి అన్వయించుకుంటే అద్భుతంగా ఉంటుంది. వ్యామోహం గురించి. వ్యామోహం అంటే ఏంటి అసలు? నువ్వు దాంట్లో ఇరుక్కొని పోతే ఎలా ఇబ్బంది పడతావు. నువ్వు ఏదైనా అక్కడ కూడా అతిగానే మనం చేసేది. పిల్లల మీద వ్యామోహం అతిగా ఎక్కువైపోయే కదా ఇదంతా. అందుకని ఆ ఒక్క పదం యొక్క అర్థం తెలుసుకొని మన జీవితాల్లో ఏది చేస్తున్నా కూడా అతిగా చేయకుండా ప్రతిదీ సమతుల్యంగా కనుక ఉంచుకోగలిగితే మన జీవితం సక్రమంగా నడుస్తుంది. ఓకే, ప్రాణాయామం.